ఈరోజు మన డిస్పెన్సరీలో ఏర్పాటు చేసిన సమావేశానికి అధ్యక్షత వహిస్తున్న మన ముఖ్యమంత్రి అదేవిధంగా మన యూనియన్ ఉపాధ్యక్షులు మన మీడియా ఇన్ఛార్జ్ రాజ్కుమార్ గారు, అదేవిధంగా స్టాఫ్ అందరికీ నమస్కారం. ముఖ్యంగా మీరు కొన్ని విషయాలు చెప్పారు. అయితే ఈ సమావేశం పెట్టడం ముఖ్య ఉద్దేశం ఏంటంటే మీ దగ్గర ఉన్న సమస్యలు మా దృష్టికి రావాలి. వచ్చినప్పుడు మనం రిప్రజెంట్ చేస్తే మీరు 4 సమస్యలు చెప్తే 1, 2 దాంట్లో పరిష్కారం ఉంది. సో సమస్యలు మీరు చెప్పకపోతే మేము ఏం మాట్లాడడం, ఏదో వస్తాం పోతాం, ఏదో వచ్చిపోయినట్టు ఉంటుంది. కానీ మన సమస్య మీద ఏముంటుంది, ఉన్న పాత సమస్యలు కానీ ఏదైనా కొత్త ఏదైనా కావాలంటే జనరల్గా ట్రేడ్ యూనియన్ అంటే ఉన్న హక్కుల్ని కాపాడుతూ కొత్త హక్కుల్ని తీసుకురావాలి. ఉన్న పరిస్థితుల్లో అనుగుణంగా అప్గ్రేడేషన్ కావాలి. అది మన సిస్టమ్, మన యూనియన్ సిస్టమ్. అందుకని మీ దగ్గర ఏదైనా ఆలోచనలు, కొత్త ఆలోచనలు ఉన్నా అవన్నీ మాకు చెప్పడం ద్వారా మేము దాన్ని ఇంప్లిమెంట్ చేయడానికి, యాజమాన్యంతో అడగడానికి, సరే అడగంగానే కాకపోవచ్చు, మనం 10 అడిగితే 1, 2 చేస్తాం. అది తప్పకుండా ఇవాళ కాకపోతే రేపైనా కొన్ని అవుతుంది. అట్లా అందుకనే మీ దగ్గర నుంచి ఫీడ్బ్యాక్ తీసుకోవాలనే ఉద్దేశంతోనే ఈ సమావేశం పెట్టడం జరిగింది. అదేవిధంగా ఇది ఎప్పటి నుంచో ఉంది, వార్డు బై ఫస్ట్ షిఫ్ట్లో ట్రేడే కావాలని గతంలో అడిగాము. అడిగితే కూడా వాళ్ళంతగా పట్టించుకోలేదు. ఈసారి మీ వీటికి సంబంధించింది, మీ డిస్పెన్సరీకి సంబంధించిన సమస్యలు నెక్స్ట్ జరిగే స్ట్రక్చర్ మీటింగ్లో కంపల్సరీ పెట్టి మాట్లాడతాం. ఎందుకంటే మనకు ప్రతి నెల జిఎం స్థాయిలో ఒక మీటింగ్ పెడుతుంది. దాంట్లో 10 పాయింట్లు పెడుతుంది. 10 పాయింట్లలో మేము 6 సభ్యులు ఉంటాం. నేను ఉంటాం, కృష్ణరావు గారు, అక్కమ్మ ఇంకొక 3-6 ఉంటాం. జిఎం గారితో పాటుగా అందరూ డిపార్ట్మెంట్ హెడ్స్ ఉంటారు. అన్ని డిపార్ట్మెంట్ల హెడ్స్, అందరు ఏజెంట్లు వస్తారు. అక్కడ ఏదైనా మనం సమస్య పెడితే దాని మీద చర్చించి యాజమాన్యం ఏం చేయగలిగిందో అది చేయాలి. చేసేది మేము చేస్తామని, చేయలేకపోతే ఇది చేయలేమని వాళ్ళు మళ్ళీ రిటర్న్గా మనకి ఇస్తారు. యాజమాన్యం ఒక బాధ్యత, ఒక రెస్పాన్సిబిలిటీ ఉంటుంది. కాబట్టి మీ సమస్యలన్నీ దాంట్లో పెడతాం. ఇలా నోటికి మనం అడిగితే వాళ్ళు ఇస్తామని చేస్తే చేయొచ్చు, లేకపోతే లేదు. కానీ అదంతా ఒక చట్ట ప్రకారం నడిచే ప్రాసెస్ కాబట్టి దాంట్లో పెడతాం. అట్లాగే లాకర్లు, ఈ కబోర్డ్స్, లాకర్లు అనే విషయం అది కూడా మాట్లాడుతున్నాం. అదేవిధంగా డ్రెస్సింగ్ రూము యాక్చువల్గా ఏంటంటే మన జరిగిన మన 11వ తారీఖు మనకు మీటింగ్ జరిగింది, జిఎం ఆఫీస్లో జరిగింది. దాంట్లో మీ డిస్పెన్సరీకి సంబంధించి మీకు బట్టలు మార్చుకోవడానికి, డ్రెస్ చేంజ్ చేసుకోవడానికి స్టాఫ్కి, మగవాళ్ళకి ఆడవాళ్ళకి సపరేట్ రూములు కావాలని, అదేవిధంగా టాయిలెట్, ఉన్న టాయిలెట్ కంఫర్ట్ కాలేదు, ఇంకొక టాయిలెట్ కావాలని పెట్టాం. అదేవిధంగా ఇక్కడ మస్కూర్ కాలేజీలో షెల్టర్ ఎక్స్టెన్షన్ చేయాలని, తర్వాత మీ ఆడవాళ్ళు ఎక్కువగా ఉంటారు కాబట్టి మీకు రెస్ట్ హాల్ ఒకటి ఇవ్వాలని, అది కూడా ప్రపోజల్ పెట్టాం. దాంతోపాటుగా జిఎం ఆఫీస్లో అక్కడ రెస్ట్ హాల్ కట్టించారు, ఆడపిల్లలకి వాళ్ళకి ఇస్తారు. అది కాకుండా కరెక్షన్ మనీ ఒకటి మనం అడుగుతున్నాం. యాక్చువల్గా అది స్టార్టెడ్ అయింది. ఎవరైతే ఆడపిల్లలు ఉద్యోగస్తులు ఉంటారో, చిన్నపిల్లలు కనుక ఉంటే ఆ కరెక్షన్లో మీ పిల్లల్ని తీసుకెళ్ళి అక్కడ పెట్టి వాళ్ళు డ్యూటీకి వచ్చి డ్యూటీకి వెళ్ళేటప్పుడు తీసుకెళ్ళడానికి ఆ కరెక్షన్ అనేది స్టార్టెడ్ అవుతుంది. అక్కడ యాజమాన్యం మంచి రూమ్ పెట్టేయాలి. ఆ పిల్లలకు సంబంధించిన ఉయ్యాలు, చిన్న చిన్నగా ఏదైనా ఆట వస్తువులు అవి పెట్టాలి. అక్కడ ఒక ఆయాన్ని కూడా పెట్టాలి. అది కొంచెం ఒక సెటప్ ఉంటుంది, దాన్ని కూడా పెట్టాలి. మన జిఎం ఆఫీస్లో శ్రీరాములు డివిజన్కి సంబంధించి జిఎం ఆఫీస్లో పెట్టాలి. కొత్త రూమ్ ఒకటి కట్టించాలని పెట్టాలి. మొన్న పెట్టిన మీ దగ్గర డిమాండ్స్ మీద చాలా పెట్టి దాని మీద కూడా మళ్ళీ రోడ్ ప్రిపేర్ చేశారు. అది దానివల్ల వెసులుబాటు ఏంటంటే మేము అడిగారు కాబట్టి ఇట్లా యూనియన్ వాళ్ళు ఫలా మీటింగ్లో అడిగారు. ఏమంటే ఎండార్స్ అయిపోయింది, జిఎం గారు ఎండార్స్ చేస్తారు బిఎస్. ఇది చేయగానే ఈయన దాన్ని కోడ్ చేసుకుంటూ ఇట్లా యూనియన్ వాళ్ళు అడిగారు, మాకు ఇట్లా టాయిలెట్స్ కావాలి, ఈ రెస్టారెంట్ కావాలని ఈయన నోటి పుట్టం చేశారు. ప్రాసెస్ నడుస్తుంది. ఇక్కడ నుంచి అవసరమైతే ఇక్కడ శాంక్షన్ అయింది. అమౌంట్ ఎక్కువ దొరక ఉంటే కార్పొరేట్కి వెళ్ళి అమౌంట్ శాంక్షన్ ఇచ్చిన తర్వాత పనులు నడుస్తుంది. ఇలా ఎప్పటికప్పుడు పెడుతున్నాం. ఇవన్నీ దాంట్లోనే ఈ లాకర్లు కూడా వస్తాయి. మీకు రెస్టారెంట్ వెళ్తారు, రెస్టారెంట్ లాకర్ కానీ మీ డ్రెస్సింగ్ రూమ్లో ఆ లాకర్లు పెట్టడానికి అన్నీ ఏర్పాటు చేస్తారు. అదేవిధంగా ఈ పేషెంట్స్ సంబంధించి అది కూడా బాగాలేదు, దాన్ని కూడా రెన్యువేషన్ చేయమని కూడా పెడతాం. అదేవిధంగా బటర్ మిల్క్, సరే బటర్ మిల్క్ అంటే మీకు ప్రొవిజన్ ఉందో లేదని కనుక్కుంటాను. యాక్చువల్గా ఈ ప్రొవిజన్ ఉంటే 4 నెలల క్రితమే మొదలు పెట్టారు. ఏప్రిల్ 1 నుంచి ఇస్తారు. 6 నెలల ముందు మొదలు పెట్టినా ఇప్పుడు అయితే మున్సిపాలిటీ పెట్టుంటారు. 6 నెలల ముందు పెట్టాలి. అది కూడా నేను కనుక్కుంటాను. ఈ క్యాంటీన్ ఫెసిలిటీ అంటే దాన్ని మాట్లాడాను గతం. ఇక్కడ ఇబ్బంది అంటే మీరు మొత్తం కలిపి ఎంతమంది ఉంటారు, ఒక 20 మంది ఉంటారు, ఒక 10
మంది 15 మంది తింటారు కదా. ఈ 15 మందికి ఎవరు పెట్టాలి? క్యాంటీన్ ఎవరు మెయింటైన్ చేయాలి? క్యాంటీన్ సెంటర్ పెట్టాలంటే కనీసం 2 రోజులు ఉంటారు. వర్క్షాప్ ఉంది, వర్క్షాప్లో 250 మంది ఉన్నారు. కానీ వర్క్షాప్లో క్యాంటీన్ లేదు. వర్క్షాప్ ఆర్కే న్యూటెక్ నుంచి వాళ్ళు క్యాంటీన్ ఒక మనిషిని పంపించి అది మీరు తెస్తారు. ఎంతమంది తింటారు? RP6 నుంచి స్టార్టింగ్లో వచ్చింది తర్వాత ఒక 5 కిలోమీటర్లు తింటే మిగతాది సాధ్యం కాదు కదా. మీ దగ్గర అదే సమస్య వచ్చి జీఎం ఆఫీస్లో కూడా అదే వచ్చింది. జీఎం ఆఫీస్లో ఓన్లీ నార్మల్ క్యాంటీన్ ఉంటుంది, అంటే సబ్సిడీ క్యాంటీన్ కానీ మామూలుగా క్యాంటీన్. వాళ్ళని పిలిచి అడిగారు మనం పెట్టిన తర్వాత. వాళ్ళందరూ ఇంతకుముందు పెట్టారు సార్, టిఫిన్ ఎవరు చేయడం లేదు, ఓన్లీ టీయో కాఫీయో తాగుతున్నారు, లేకపోతే బిస్కెట్లు తింటున్నారు, పెట్టలేదు సార్ అని చెప్పారు. అది మీ దగ్గర ఇబ్బంది, స్టాఫ్ తక్కువ ఉంది కదా, అది ఇబ్బంది ఉంది. కాబట్టి కాకపోతే ఏంటంటే మీ దగ్గర స్టాఫ్ కూడా అంతంత మాత్రమే ఉంది. కనీసం కాంట్రాక్ట్ మధ్యలో వాడాలంటే ఆయన ఆర్గనైజర్లో ఏదో పంపించి అక్కడి నుంచి ఒక 10 తీసుకొస్తే మీకు సప్లై అయ్యిందని ఆ పరిస్థితి కూడా లేదు సార్. దాని గురించి ఒకసారి మాట్లాడి ఏదైనా ఒక మనిషి కేటాయించడం సాధ్యమైందని చూడాలి. ఏం చేయాలంటే మీరు పొద్దున 2 గంటలు మనిషిని కేటాయించాలి. 7ంటికి వెళ్ళి టిఫిన్ తేవాలి. అది అయిపోయిన తర్వాత ఇంకా ఏదైనా వర్క్ చేసేటట్టుగా మనం అడ్జస్ట్ చేసుకోవడం చూడాలి. అందుకనే ఎందుకేమో అంటున్నారంటే రేస్ అయిపోతాడు కదా, శాంక్షన్ చేయాలి. అందుకనే ఆయన ఇవ్వాలంటున్నాడు. సరే మనం మాట్లాడే ఆల్టర్నేటివ్ సజెషన్ ఇచ్చి ఇచ్చారు. కూలర్స్ దాని గురించి శాంక్షన్ అయి ఉంటాయి. నేను వర్షాలు కూడా అనుకుంటాను. ఏమన్నా ఒకటి పెట్టారు, ఒకటి పెట్టలేదు, ఇంకా స్టార్ట్ కాలేదు సార్. వర్షాలు కూడా మాట్లాడతాను, వాళ్ళకి వీలుగా ఉంటుంది. వాటర్ డ్రెస్ గురించి కూడా నేను మాట్లాడతాను, లెటర్ పెడతాను, మా దృష్టికి తీసుకురాలి. అది మీకు డ్రెస్సులు వచ్చినాయి మీకు స్టోర్కి రావాలి. ఇక్కడ నుంచి మనకు వస్తాయి సార్. పిల్లల కోసం పాత అకామిడేషన్ నేను లెటర్ పెట్టుకున్నాను, చాలా ఫార్వర్డ్ చేయించండి. లెటర్ పెట్టేసి ఇక్కడ శ్రీకాకుళం కంపెనీలో ఇంటర్ఫేసెస్ అది కూడా కార్పొరేట్కి వెళ్ళి రావాలి. వీళ్ళ చేతులు వచ్చేది కార్పొరేట్కి వెళ్ళి కార్పొరేట్ నుంచి అప్రూవల్కి ఇస్తాం. ఈ ప్రింటర్ నుండి మాట్లాడతాం. డిప్యుటేషన్ కంటిన్యూ అంటే అది మనం చేసుకోలేదు, అది పాలసీ మ్యాటర్. హాస్పిటల్ స్టాఫ్ అనే కాదు, మహిళలు చేసే ఓసీలో ఫోర్మెన్, ఎలక్ట్రికల్ ఫోర్మెన్, మెకానికల్ ఫోర్మెన్, గవర్నమెంట్ ఏదైనా పర్మనెంట్గా అండర్గ్రౌండ్ కార్మికులు సర్ఫేస్కి ఇవ్వాలంటే ఒక ప్రాసెస్లోనే కావాలి. మన సర్ఫేస్ తీసుకుని అది ఒక ప్రాసెస్ సర్ఫేస్ తీసుకొని మన అప్రూవల్ తీసుకొని చేయాలి. వీటి కూడా కావాలంటే ఇక్కడ జిఎం స్థాయిలో కూడా అది లేదు పవర్. జిఎం గారికి కూడా కేవలం 6 నెలలు డిప్యుటేషన్ చేయడానికే ఉంటుంది. 1 నెల ఒకసారి 3 నెలలు ఒకసారి 3 నెలలు, లేకపోతే 6 నెలలు. 6 నెలల దాటితే కార్పొరేట్ నుంచే రావాలి. కాబట్టి అది వీళ్ళ చేతిలో ఎవరి చేతులు లేదు. అసలు ఈ డిప్యుటేషన్ అన్ని తీసేయాలంట. సార్ చెప్పారు మన గురించి స్పెషల్గా కావాలంటే దాని మైండ్ మూసేస్తున్నారు. RP6 మైండ్ వేరే మైండ్కి వెళ్ళినా మనం అక్కడి నుంచి తీసుకోవడం. కానీ డిప్యుటేషన్ క్యాన్సిల్ చేసి డైరెక్ట్గా తీసుకునేది ఎవరికి లేదు, ఎవరికి లేదు. అది సాధ్యం కాదు. డిప్యుటేషన్ మీద తెచ్చుకోవడం. ఈ స్కామ్ అనేది నేను ఎంత చెప్పాను. నేను ఈ పోస్ట్ ఉంటాయేమో నేను ఐడి కానీ అనుకుంటాను. నేను కూడా ఏంటంటే సార్ చెప్పి వాళ్ళకి ఒక ఆర్గనైజేషన్ నుంచి యాక్టింగ్ రాయించాను. అలానే వచ్చినా రాకపోయినా యాక్టింగ్ ఉంటే తర్వాత ప్రమోషన్ రావడం ఉంటుంది. నేను వారి గురించి మాట్లాడుతున్నాను. ఆయా పోస్టులు కూడా మాట్లాడుతున్నాను. ఈ లీవ్స్ కాంటాక్ట్ వాళ్ళకి లీవ్స్ అనేది ఇది కార్పొరేట్లో ఉంటుంది. అగ్రిమెంట్ చూసి సీతారామయ్య గారు చెప్పి ఇంప్లిమెంట్ అయితే మొత్తం క్లోడ్ సీతారామయ్య వాళ్ళకి వస్తుంది. శాలరీ కూడా సార్, శాలరీ కూడా శాలరీ శాలరీ కూడా శాలరీ కూడా అది కూడా కార్పొరేట్ స్థాయిలోనే మాట్లాడారు. టైంకి ఇస్తున్నారు. డైరెక్ట్ కంపెనీ తీసుకున్నాక కాంట్రాక్ట్ ఉన్నారు. కాంట్రాక్ట్ కంపెనీ కాంట్రాక్టే సార్. కాంట్రాక్ట్ లేదుగా.
నర్సింగ్ ఆఫీసర్ గురించి మనం ఆల్రెడీ చర్చ నడిచింది. దాన్ని నేను కూడా అనుకుంటున్నాం. డిజిగ్నేషన్స్ చేంజ్ చేయాలని అడుగుతున్నాం. దాంట్లో ఒక కమిటీ కూడా వేశారు డిజిగ్నేషన్స్ మీద. తర్వాత మీకు క్యాడ్ స్కీమ్ మీద పారామెడికల్ అన్నిటి మీద వేశారు. దాంట్లో అది వస్తుంది. ఇది కూడా మీకు ఎప్పుడు అప్డేషన్ ఇస్తుంది. ఈ వార్డ్ స్టేట్ ఇది కూడా ఇది కూడా క్యాడ్ స్కీమ్కి సంబంధించింది కాబట్టి ఆ పాయింట్ కూడా దాంట్లో పెట్టిస్తాం. ఇప్పుడు ఆఫీస్ స్టాఫ్కి లేదు ఒకసారి అడుగుదాం. ఏంటంటే ఐదు దగ్గర నుంచి రావాలి. సార్ని అడుగుదాం. మీకు సంబంధించిన పాయింట్ అన్నీ నేను ఇక్కడ జిఎం స్థాయిలో అయ్యి నేను లెటర్లో పెడతాను. పెట్టిన తర్వాత ఎంతవరకు అవుతుందో చూద్దాం. అదేవిధంగా ఈ ప్లస్ సర్వీస్ డిజిగ్నేషన్ వీటి కూడా చేస్తాం. సరే మేము ఎప్పటికప్పుడు మేము కలిసినా కలవకపోయినా మేడం ఉంటారు కాబట్టి మేడం గణేష్ వీళ్ళంతా ఉన్నారు కాబట్టి ఈ విషయాలు తీసుకురండి. మీరు మేము కోరుకునేది ఏంటంటే మీరు నిర్ముఖవాడంగా మీకున్న సమస్యలు మాకు చెప్పాలి. అది అట్లా మీరు షేర్ చేసుకోకపోతే మాకు తెలియదు ఎంత బాగానే ఉందని ఖచ్చితంగా ఉందని మేము అనుకుంటాం. ఈ ప్రాబ్లమ్స్ చెప్పండి. ఈ ప్రధాన ప్రాబ్లమ్స్ అంటే ఇక్కడ మాట్లాడతాం. జీఎం స్థాయిలో మాట్లాడతాం. కార్పొరేట్ స్థాయిలో కొన్ని క్యాపిటల్ స్కీమ్స్ డిజిగ్నేషన్ చేయాలని కార్పొరేట్ శ్రీధర్ గారికి చెప్పి అదేవిధంగా జనరల్ సెక్రటరీ గారికి చెప్తాం. మా దగ్గర ఉన్న ఇక్కడ డిప్యూటీ జనరల్ సెక్రటరీ వీరభద్రయ్య గారు సన్నయ్య గారు ఉన్నారు. వాళ్ళ దృష్టి కూడా తీసుకెళ్ళి సమావేశంగా మాట్లాడి ఇంకా ఏమైనా సమస్యలు ఇప్పుడు అప్పటికప్పుడు ఏదైనా స్పాట్లో సమస్యలు ఉంటే కూడా మా దృష్టికి తీసుకెళ్ళండి. కాకపోతే ఒకటి మీరు కొద్దిగా మాకు చిన్న చిన్న కంప్లైంట్స్ ఏమొస్తున్నాయంటే మైన్స్ నుంచి కార్మికులు వచ్చినప్పుడు కొంతమంది అందరూ కాదు కానీ ఒకటి ఇద్దరు కొంతమంది తెలియజేస్తూ ఉంటున్నారు అని రాని చేసి ఎందుకంటే వాళ్ళు మైండ్ మీదకి వెళ్ళి దాని ఇంపాక్ట్ వేరే. మీరు 100 మంది వచ్చినప్పుడు ఒక్కళ్ళతో అని ఉండొచ్చు. ఈ ఒక్కడని 500 మంది చెప్తారు. చెప్తే మైండ్ మీద అక్కడున్న ఆఫీసర్ వాళ్ళే ఇప్పుడు మీరు చేసే పని మీరు మీ కష్టం మీకు ఉంటుంది. కానీ వాళ్ళు చూసే వాళ్ళకి ఏంటంటే వాళ్ళు హాస్పిటల్కి వెళ్తే ఎట్లా ఉన్నారు ఇప్పుడు ఉన్నారు. జిఎం ఆఫీస్ మీద జిఎం ఆఫీస్లో కొంతమంది మీద డిస్పెన్సరీ కూడా డిస్పెన్సరీ హాస్పిటల్లో ఏరియా హాస్పిటల్ మీద ఇంకా చాలా కంప్లైంట్స్ ఉన్నాయి. సరే మన పద్ధతి కాబట్టి కాదు కాబట్టి వాళ్ళు చూసుకుంటారు. దయచేసి కొద్దిగా అట్లా మన చేతిలో ఉండదు. చెప్పినప్పుడు కొంచెం స్మూత్గా తర్వాత ఆగటం చేస్తే బాగుంటుంది. నాకు దృష్టికి వచ్చింది వస్తే సడన్గా మేము మాట్లాడతామని చెప్పి మా దగ్గర తక్కువే. కానీ ఏరియా హాస్పిటల్లో చాలా ఉన్నాయి సమస్యలు. ఏదైనా క్యాబిన్లు వస్తే అసిస్టెన్స్ చేసేటప్పుడు మనం చేయాలి కదా. వాటర్ అసిస్టెంట్ చేసే పని కానీ నర్సింగ్ చేసే పని కానీ ఆయాలు చేసే పని కానీ చేయలేదు. వాళ్ళతోనే చేపిస్తున్నారు. గొడవ అక్కడ రాకుండా చూస్తారని అందరికీ సమావేశం టైం కేటాయించి ఆకలవుతున్నా సరే ఉన్నందుకు మీ అందరికీ శ్రీరాంపూర్ ఏరియా మన బ్రాంచ్ కార్యదర్శి బాలిశైల గారికి, అదేవిధంగా మేడం సెక్రటరీ విజయలక్ష్మి మేడం గారికి, గణేష్ గారు, మీడియా ఇన్ఛార్జ్ రాజ్కుమార్ కర్మమూర్తి గారు, అదేవిధంగా మీ అందరు కూడా నమస్కారం. మరి ఏదైనా కానీ సమస్యలు అయితే ఇవి మీరు చెప్పినాయి. మీరు చెప్పకముందు కూడా కొన్ని సమస్యలు అయితే మేము జిఎం స్థాయిలో మాట్లాడడం జరిగింది. మీకు ఇక్కడ వాష్రూమ్స్ అయితే మీ డివైసీఎంఓ గారు కూడా ఉన్నారు మేము మాట్లాడిన సందర్భంలో. ఓకే చూస్తాం, ఆల్రెడీ సైకిల్ షెడ్ ప్రిపేర్ చేసినాం, మళ్ళీ ఒకటి అడుగుతున్నారా అని అన్నాడు. ఇక్కడ అయిపోయింది కదంటే నర్సుపేటలో లేదని చెప్పాం. దాన్ని కూడా మెయిన్ గేట్ మార్చి ఆ పార్కింగ్ ఏరియా కూడా దాన్ని కొద్దిగా రెనోవేషన్ చేసేది ఉందని చెప్పి, అదేవిధంగా డ్రెస్సింగ్ రూమ్స్ సపరేట్గా ఉండాలని ఫీమేల్స్కి మేల్స్కి, అదేవిధంగా ఇప్పుడు మీకు కొన్ని డిజిగ్నేషన్కి సంబంధించిన ఇష్యూస్ కూడా మన బ్రాంచ్ సెక్రటరీ గారు చెప్పారు. దాంతోపాటు డిజిగ్నేషన్ మార్పు అనేది కూడా మనం డెవలప్మెంట్ కమిటీ చైర్మన్ స్థాయిలో జరిగిన మీటింగ్లో కూడా చర్చించడం జరిగింది. అది ఆ డిజింగ్ కొన్ని జనరల్ భాగం నుంచి మొదలుకుంటే కొన్ని ట్రేడ్ మెన్లే కూడా ఫిట్ ఎలక్ట్రీషియన్లను మేస్త్రి అనిపిస్తూ ఉంటారు. మేము చదువుకొని వచ్చినాం కదా, అట్లాంటిది ఎందుకంటే వాళ్ళని కూడా సీనియర్ టెక్నీషియన్, జూనియర్ టెక్నీషియన్ అని, అలాగే మీది కూడా ఇట్లాంటివి ఉన్నాయి. యాజమాన్యం కూడా సానుకూలంగానే ఉంది. దానివల్ల పెద్ద ఆర్థికంగా యాజమాన్యానికి లోడ్ పడేది కూడా ఏం లేదు. గౌరవప్రదమైన డిజిగ్నేషన్ ఉండాలి. ఈ రోజులలో అందరు చదువుకున్న యువత వస్తున్నారు అనేది. దాంతోపాటు ఇప్పుడు అవుట్సోర్సింగ్, కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ వల్ల కూడా చాలా దారుణమైన పరిస్థితులు ఉన్నాయి. సరే వేతనాలు అంటే మేము ఎప్పటికప్పుడు అప్డేట్ అడుగుతున్నాం. 7th లోపు ఇస్తున్నారని మాకైతే సమాచారం ఉందమ్మా. సరే ఓకే, పేమెంట్స్ వస్తున్నాయి కానీ వాళ్ళకు జీవో ప్రకారం పేమెంట్స్ రావడం లేదు. మన ఎమ్మెల్యే గారు అసెంబ్లీలో మాట్లాడారు, పూర్ణ సాంబశివరావు గారు. కనీస వేతనాలు అనేది కంపల్సరీ అమలు చేయాలి, ఆ జీవో ప్రకారం అమలు పరచాలనేది రేవంత్ రెడ్డి గారు సభలో ఉన్నప్పుడే మాట్లాడారు. దాని మీద గవర్నమెంట్ కూడా
సానుకూలంగా ఉంది కానీ యాజమాన్యం దాని తప్పుడు లెక్కలు చెప్తా ఉన్నారు. సింగరేణిలో కాంట్రాక్ట్ కార్మికులు లేరని గతంలో కేసీఆర్ అసెంబ్లీలో చెప్పింది. అవుట్సోర్సింగ్ వాళ్ళకి మాత్రం ఆ పేమెంట్స్ ఇస్తున్నాం అన్నారు. ఎవరు ఆఫీసర్ స్థాయిలో పనిచేసే వాళ్ళు కావచ్చు, లేదా క్లరికల్ లాంటి కొన్ని డిజిగ్నేషన్స్ ఉన్నాయి, వాళ్ళు మాత్రమే. ఫీల్డ్ లెవెల్లో చేసే వాళ్ళు కాంట్రాక్ట్ కింద పనిచేస్తారు, కాంట్రాక్టర్ ద్వారానే వేతనాలు తీసుకుంటారు, వాళ్ళు మాకు సంబంధం లేదన్నట్టుగా యాజమాన్యం ప్రభుత్వం మోసం చేస్తూ ఉన్నారు. దీన్ని మనం ఎప్పటికప్పుడు వాళ్ళకి చెప్పినాం, ఈ పరిస్థితి సింగరేణిలో 30,000 మంది కార్మికులు కాంట్రాక్ట్ కార్మికులు వర్క్ చేస్తూ ఉన్నారు, మీరు లేరనడం దారుణమైన పరిస్థితులు అని చెప్పడంతో గవర్నమెంట్ కొద్దిగా ఇది ఉన్నది. సరే, ఏదైనా కానీ ఈ కనీస వేతనాలు అమలు పరచాలనేది మన యూనియన్ మొదటి నుంచి కూడా ఇది చేస్తూ ఉన్నది. దాంతోపాటు మీ డ్రెస్సింగ్, అదేవిధంగా వాషింగ్ అలవెన్సులు, ఇతరాత్ర అన్నీ కూడా తప్పనిసరిగా మీ సహకారంతో మేము సాధిస్తాం. ఈ సమస్యలు కూడా ఎప్పటికప్పుడు మన బ్రాంచ్ సెక్రటరీ అయితే ఇప్పుడు ఆయన ఫుల్ ఫ్లెడ్జ్గా 24/7 అన్నట్టుగా ఎక్కడ సమస్య ఉన్నట్టు తిరుగుతూ ఉన్నాడు. సరే, మాకు కొన్ని డ్యూటీలు కొన్ని సందర్భాల్లో రాకపోవచ్చు, కానీ మేడం గారు అయితే ఎప్పటికప్పుడు చెప్తూ ఉంటారు సమస్యలు కూడా. ఈ సమస్యలు పరిష్కారం చేయడానికి తప్పనిసరిగా మేము శక్తివంతం లేకుండా ప్రయత్నం చేస్తాం. ఏ సమస్య ఉన్నా మాకే చెప్పండి, తప్పనిసరిగా ప్రయత్నం చేస్తాం. చెప్పకుండా మీరు ఉండడం వల్ల పనులు అయితేలేమో అనుకుంటా కూడా ఇబ్బంది వస్తుంది. అది అవుతుందా కాదా సెకండరీ, కానీ తప్పనిసరిగా మీ సమస్య చిన్న ఇక్కడ ఈ లెవెల్ పరిష్కారమే సమస్యలే కాబట్టి తప్పనిసరిగా వాటి పరిష్కారం కొరకు ప్రయత్నం చేస్తానని తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరూ కూడా